ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ శాంత కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం. వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చినట్లు శాంత వెల్లడి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిల రెండవ జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం. 19వ డివిజన్లో జగనన్న భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్లు వెల్లడి. మున్సిపల్ కార్మిక సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం. పలు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్. సమ్మె వాయిదాకు అంగీకారం తెలిపిన పలు యూనియన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీలోకి మాజీ మంత్రి జె శాంత చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె 2009లో లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరిన అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జె శాంత మీడియాతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జిల రెండవ జాబితాను విడుదల చేశారు. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తరువాత పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఈ తుది రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 175 సీట్లు. మనం గెలవాలి, ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడ్ని మరి ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుల భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళ్ళ రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు. ఆ డాక్టర్ తాళ్ళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక జరిగింది. అలాగే పాయకరాపడే ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజాంలో ఉన్న శాసనసభ్యుడు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయనకి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా. 19వ డివిజన్లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్నను గెలిపించుకోవాల్సిన అవసరముందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ అన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ జనరంజక పాలన అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. తొలుత సచివాలయంలో పథకాల పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. గతంలో డివిజన్ మొత్తం మేర 100 నుంచి 150 రూపాయలు 150 మందికి పెన్షన్ అందించేవారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక్క సచివాలయంలోనే 201 మందికి ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ ఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరాని కానివ్వండి, చేరోడు కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, ఈరోజు మైనారిటీ వర్గాలకు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు
ఈరోజు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అందించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారు అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇక్కడ పెద్దలు అనేక ప్రభుత్వాలు చూసుంటారు, ఒక మాట ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. చేయూత నుంచి, తోడు నుంచి, వాహన మిత్ర చెప్పుకుంటా పోతే 13 రకాల పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఈరోజు జగనన్న మనందరినీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ, మరొక పక్క మీరందరూ గమనించి ఉంటారు గత నెలలో ఆరోగ్య సురక్ష జరిగింది, అవునా? ప్రతి ఒక్కరిని కూడా వైద్యాన్ని కూడా మన ముంగిటికి తీసుకొచ్చారు. మరి సచివాలయం వ్యవస్థ పెట్టి ప్రతి పథకం కూడా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చే విధంగా వాలంటరీ సిస్టమ్ సచివాలయం వ్యవస్థ పెట్టారు. మరి ఆరోగ్య సురక్ష ద్వారా ఒక్క రోజులో సర్టిఫికేట్ ఇచ్చే ప్రోగ్రాం, ఇంత వినూత్నంగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మరి మనందరం కావాలా కాదు, కావాలి, మళ్ళీ జగనన్నే కావాలి అనే విధంగా మనందరం కూడా 2024 ఎలక్షన్ లో మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిద్దాం. మరి ఇక్కడున్న అవినాష్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పంచర్లా. 19వ డివిజన్ 86వ సచివాలయానికి సంబంధించి వైఏపీ నీడ్స్ అనే కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ అన్న, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, అలాగే మరి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, కోఆప్షన్ సభ్యులు అలీం గారు, అలాగే డివిజన్ పెద్దలు విజయ్ గారు, అలాగే జేఎస్సీసీ మండల అధ్యక్షులు జగ్గా గారు, మరి అలాగే మరి డివిజన్కి సంబంధించిన నాయకులు పెద్దలు అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు కూడా మరి ఈ గడిచిన ప్రతి 4.5 సంవత్సరాల్లో ప్రతి పథకము అర్హత ఉన్న ప్రతి పథకము వచ్చిందని, అలాగే మరి ఎన్నో పథకాలు ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 కూడా మేము తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నేరుగా మరి మధ్యవర్తులు లేకుండా నేరుగా మా అకౌంట్స్కి డబ్బులు పడిని అని చెప్పి కూడా వాళ్ళ ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మరి సచివాలయాల ద్వారా అలాగే చేనేత కార్మికులకు చేయూతను అందించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రదర్శనలో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట పట్టు చీరలు మహిళలను ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. 30% రాయితీతో చీరలను ఉత్పత్తి ధరలకే ప్రజలకు అందించేందుకు విజయవాడలో ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. టెస్కో జీఎం జి రత్నకుమార్ కూడా మాట్లాడారు. 30% వరకు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 12వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. అందరికీ నమస్కారం. జనవరి 2 నుండి జనవరి 12 వరకు ఈ పండగకు ముందు 10 రోజులు మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, మనకి ఆంధ్రాలో ఆప్కో అంటాం, తెలంగాణలో టెస్కో అంటాం. టెస్కో ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాంధీనగర్ విజయవాడలో ఈ 10 రోజులు అనేది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు కాటన్ అవ్వచ్చు, పట్టు జరీ అవ్వచ్చు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, ఇతర ఈ అన్ని రకాలైనటువంటి చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక సుమారుగా 30% వరకు అనేటువంటి తగ్గింపుతో అనేటువంటిది పెడుతున్నారు. సో మనకి ఇక్కడుండే మన విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి చూసుకొని మోర్ అండ్ మోర్ అనేటువంటిది విజిట్ చేసి, సో ఆప్కో వస్త్రాలు ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తున్నామో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టెస్కో వస్త్రాలు కూడా అదేవిధంగా ప్రమోట్ చేయాలి. సో మనందరికీ తెలిసిందే పోచంపల్లి యొక్క ఇంపార్టెన్స్, గద్వాల్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు కూడా గద్వాల్ శారీ అనుకున్నంటే అది ఒక 20-30 సంవత్సరాల మన్నిక అనేటువంటిది ఉంటుంది, ఆ క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. పోచంపల్లికి సంబంధించింది కూడా అంతే విధంగా ఉంటుంది. సో మన ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఉంటున్నాయో అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కూడా అందరం కూడా కొనాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. సో మంచి ఈ టెస్కోకి ఇక్కడ పెట్టినందుకు మంచి బిజినెస్ అవ్వాలని, మీ అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తూ ఉండగా ఎర్టికా కారు టైర్ పంచర్ అయి పెను ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో 2 ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో 7 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని దేవరపల్లి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల గనిష్క మృతి చెందింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ, నాయకులు శ్రీనివాస్, మన్నె వెంకటరత్నం, రామారావు, దర్శిత్, చంద్రశేఖర్, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పనులు చూస్తూ ఉంటే విచిత్రం. ఎందుకంటే మేము కూడా 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. చాలామంది ముఖ్యమంత్రులు, మన పార్టీ ముఖ్యమంత్రులే కాకుండా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు కాకుండా ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కూడా మనం చూసాం. మరి ఈ విధమైన అరాచకమైన పాలన ఇప్పుడు కూడా చూడలేం. వాళ్ళు ఊరంతా కూడా బ్యానర్లు కడతారు. మన బ్యానర్ కడితే 2 గంటల్లో తీసేస్తారు. పక్కనే వాళ్ళ బ్యానర్ ఉంటే వాళ్ళు దాన్ని ముట్టుకోరు. మొత్తం ఎక్కడ చూసినా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది. 2 రోజులు 3 రోజులు కార్యక్రమాలు 2-3 రోజులు ఉంచి ఎవరైనా తీసేవాడు, తెలుగుదేశం పార్టీ అయినా ఎదురు పార్టీ. ఇప్పుడు అలా కాదు. ఆ పార్టీ బ్యానర్లు మాత్రం ఉంటాయి, మిగతా ఏమీ ఉండవు. ఇవాళ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాల్లో ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్. దానికి ఎక్కడా కూడా పిలుపు రాదు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అసలు పిలవనే పిలవరు. ఆవిడ నన్ను పిలవరు, ఎంపీ గారు. మనం బాధ్యతగా మనం వెళ్దాం, ఆ కార్యక్రమానికి వెళ్దాం, మనం కూడా చెప్పాల్సింది చెప్పాలి అనుకుంటే ఇంటికి పోలీసులు వచ్చేస్తారు. వద్దండి, అక్కడికి వెళ్తే గొడవలు వద్దండి, రావద్దండి. రోజు చేసుకుని రోజు తగాదా తప్ప మనకి దానిలో సాధించేవారు. అంటే నిరంకుశత్వానికి ఉదాహరణ చెప్పడానికి ఈ పాయింట్లు చెప్తాను. మనకి వాళ్ళు ఒక 2 రోడ్లు వేసి నాడు నేడు అని చెప్పి సోషల్ మీడియాలో వెళ్తారు. అదే ఒక 2 రోడ్లు చిన్న రోడ్లు వేసి. కానీ మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈ పంటకాలం రోడ్డు, లేకపోతే గురునానక్ రోడ్డు, లేకపోతే మహానాడు రోడ్డు, కొత్తగా కవర్ లైన్ రోడ్డు, ఇవన్నీ కూడా పంటకాలం రోడ్డు అనేది పుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కోనేరు శ్రీధర్ గారు ఆయన చూపించిన మార్గం ద్వారా మీ అందరి యొక్క కోరిక మేరకు మొట్టమొదటిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి నా నిధులు ఎక్కడ కూడా నిధులు ఉంటే నా నిధులతో ప్రారంభించి ఆ రోడ్డు యొక్క ఉపయోగాలు నా మాట. అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమన్నారు. 5వ తేదీలోగా డ్యూటీలో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దుర్మార్గమన్నారు. న్యాయమైన వారి కోరికలు పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా కలెక్టరేట్ల బైఠాయింపులకి వస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను పరీక్షించడానికి బదులుగా ఈరోజు నిర్బంధంగా అణిచేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వానికే బెడిసి కొడుతుందని చెప్పిన వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మేము
తెలంగాణ మీద ఎక్కువ వేతనాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు జరపమని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. దానికి బదులుగా ఈరోజు చర్చించి పరిష్కరించేదానికి అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని 5వ తేదీలోగా డ్యూటీలు చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగులను తొలగిస్తాము, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చాలా దుర్మార్గము. ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళందరి మీద నిర్బంధించి వీళ్ళని ఉద్యోగాలను తొలగిస్తామంటే రేపొద్దున మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తారు. అందుకని నారీ శక్తి, ఇది మహిళా శక్తి, లక్షలాది మంది దానికి ప్రజల మద్దతు ఉన్నది, ఈ తల్లుల మద్దతు ఉన్నది. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలకి మొత్తం యావత్ సమాజము మద్దతు తెలియజేస్తుంది, సానుభూతి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి, వాళ్ళతో చర్చించి సమస్యను పరిష్కరించాలి, సమ్మెని నివారించాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద ట్యాంకర్ నుండి లిక్విడ్ ఆవిరి రూపంలో రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి సుమారు 2 గంటల సమయంలో కంచికచెర్ల నుంచి విజయవాడ వైపు వెళ్లే దారిలో జూపూడి పవన్ క్రషర్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైన ట్యాంకర్ను పవన్ క్రషర్స్ వద్ద పక్కనే ఆపివేయడంతో దాని నుండి ఆవిరి రూపంలో లిక్విడ్ బయటకు వస్తూ రోడ్డు మొత్తం తడిచిపోయింది. ఆవిరి రూపంలో బయటకు వచ్చే లిక్విడ్ వలన ఆ ప్రాంతానికి వెళితేనే కళ్లు మండిపోతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కనీసం ఆ వాహనానికి సంబంధించిన వారు ఎవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో దాని లోపల ఉన్న లిక్విడ్ ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుందో అనే ఆందోళన స్థానికుల్లో ఉంది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకునేందుకు తమ అంగీకారాన్ని తెలియజేశాయి. మంత్రుల బృందంతో చర్చల అనంతరం సిఐటియు మినహా మిగతా కార్మిక సంఘాలు బుధవారం నుండి చేపట్టనున్న సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై చర్చించారు. విజయవాడకు చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జేటీ రామారావు, మాసాబత్తుల శ్రీనివాస్, డాక్టర్ వెస్లీ, డి శ్రీరాములు, ఎస్ మల్లేశ్వర్ రెడ్డి, మంగయ్య తదితరులు రాజీనామా చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ లో చేరామన్నారు. పోరాటం చేశాము. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ సంబంధించి కేసీఆర్ గారు 17 మంది ఎంపీలను ఇస్తానన్నప్పటికీ కూడా ఇక్కడున్న వైసీపీ 23 ఎంపీలు ముందుకు రాని కారణంగా ప్రత్యేక హోదా రాలేదు. అందువల్ల ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రాయలసీమ వెనకబడతనం కానీ, ఉత్తరాంధ్ర వెనకబడతనం సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. మేము మిలిటెంట్ పోరాటాలు చేశాము. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కష్టాల్లో ఉంది కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా పార్టీ అధ్యక్షుల వారేమో బంజారీస్ రోడ్ నెంబర్ 36లో ఉంటున్నారు కాబట్టి మాకు అందుబాటులో అధ్యక్షుల వారు ఉండడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దిశ నిర్దేశం చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇక గతి లేని పరిస్థితుల్లో మేము భారత రాష్ట్ర సమితి పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాము. ఇవాళ రాజీనామా కొంతమంది చాలా మటుకు చేసేస్తారు, మిగిలిన వాళ్ళలో మేము చేస్తున్నాము. నాతో పాటు మాసాబత్తుల శ్రీనివాస్ గారు, షేక్ బాషా గారు, అలాగే డాక్టర్ వెస్లీ గారు, అలాగే శ్రీరాములు గారు, మల్లేశ్వర రెడ్డి గారు, మంగయ్య గారు, వీళ్ళంతా అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాము. నేను ఇవాళ కన్నా ఇప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే జాతీయ పార్టీ కదా అని మేము వచ్చాము, జాతీయ పార్టీ సమస్యలు తీరుస్తారు కదా అని మేము వస్తే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ శాఖను నిర్లక్ష్యం చేయడం కారణంగా మేము నష్టపోయాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక నమస్కారం, ఒక దండం. తల్లి లాంటి పార్టీ తప్పు కాదు, తల్లి లాంటి పార్టీయే పార్టీ, జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ. మేము పార్టీని ఎంత మాత్రం మేము తప్పు పట్టట్లేదు. ఇక్కడ కోఆర్డినేషన్ చేయలేకపోయిన వ్యక్తికి, తెలంగాణ ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇక్కడ ఎవరు బాధ్యులు లేరు కాబట్టి పార్టీని ముందుకు నడిపించలేక మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ శాఖ నుంచి మాత్రమే మేము రాజీనామా చేస్తున్నాం.
ఎందుకంటే మేము అనుకున్న రీతిలో ఈ పార్టీ ఇక్కడ పుంజుకోలేదు. మా అనుకున్న రీతిలో ఇక్కడ మమ్మల్ని అందరినీ వాడుకున్నారు తప్ప ఇక్కడ నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వలేదు. మమ్మల్ని అన్ని రకాలుగా మమ్మల్ని మోటివేట్ చేశారు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళు ఒక బాండ్ విధించారు. మీరు ఇప్పుడే వెళ్ళకూడదు, ఎలక్షన్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. కానీ ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే మరి కేసీఆర్ గారే ప్రగతి భవన్ నుంచి పారిపోయినప్పుడు మాలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, మాకు గతి మరి ఏది లేదు. కాబట్టి మేము అధ్యక్షుల వారిని అలాగే మా పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కువగా స్పందించలేదు. కాబట్టి మేము కూడా ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఎక్కడి నుంచో మేము పోటీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి మేము ఆ పార్టీకి రోజు రాజీనామా చేస్తున్నాం. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పటమట రైతు బజార్ రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పటమట రైతు బజార్ రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి రవి, ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద, ఎలమంచలి రవి అభిమానులు పాల్గొని ఎలమంచలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రైతు బజార్ రైతులకు కొనుగోలుదారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలమంచలి రవి మాట్లాడుతూ ఎలమంచలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. నాగేశ్వరరావు గారు 19వ వర్ధంతి రోజు అనుకోకుండా నేను రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తి, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా కూడా ముందు నుంచి పటమట ప్రాంతంలో అందరికీ ఎంతో ఆత్మీయులుగా ఉండి ఒక మంచి గ్రంథాలయం, గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయానికి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి గ్రంథాలయ సేవలు అందించారు. మేము ఏ పని చేసినా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన ఆయన మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, సౌజన్యమూర్తి, ఎంతో సహనవంతులు. ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. ఆయన్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా నాకు లభించిన ఈ అవకాశానికి నాన్నగారిది 19వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వేణు ఈ రైతు బజారు దగ్గర ఈ రైతు బజారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ 19 సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోకుండా మమ్మల్ని మర్చిపోనివ్వకుండా ఆయన్ని గుర్తు చేసుకుంటా నివాళులు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళు చిన్న కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికీ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటా మమ్మల్ని ఆయన్ని మాకు గుర్తు చేస్తా. నా పేరు పసులేటి వేణు. నా చిన్నతనం నుంచి నేను నాగేశ్వరరావు గారు అంటే ఎంతో ప్రేమ. మాది కాంగ్రెస్ కుటుంబం. నాగేశ్వరరావు గారితో మా నాన్నగారు, మేము చిన్నప్పటి నుంచి ఆయనతోనే నాన్నగారు అడుగుజాడల్లోనే నడుపుతూ కంకిపాడు నియోజకవర్గంలో, కంకిపాడు మండలంలో ఎన్నో రోడ్లు, బస్సులు, మా గ్రామానికి బస్సు ఉండేది కాదు. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినాక మా గ్రామానికి 3 బస్సులు వేయించుకున్నాం. విజయవాడ గుడివాడకు బస్సు వేయించాం, కుందేరుకి 2 బస్సులు, మొత్తం 3 బస్సులు వేయించాం. ఇవాళ మా గ్రామానికి బస్సులే తిరగట్లేదు. గొల్లపూడిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం ఘనంగా జరిగింది. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సేవలు పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్య రక్షణకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ క్యాంపు ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు 2వ దశ కూడా, ఎందుకంటే మొదటి దశలో ఈ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇతరత్రా కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నారు. అలాగే గతంలో చూసి మందులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు 2వసారి రివ్యూ చేసుకోవటం, మళ్ళీ కావాల్సిన మందులు కంటిన్యూస్గా వాడటం కోసం ఇతరత్రా ఇటువంటి కూడా ఉపయోగం ఉంది.
ఖచ్చితంగా రెండోసారి ఏమైతే ప్రారంభించారో ఇది చాలా ఉపయోగకరమైంది. ఏదో ఒకసారి చూసి హెల్త్ క్యాంపులు పెట్టి వదిలేసినట్టుగా కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి ప్రజల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ఆరోగ్యశ్రీ కింద కూడా ఇప్పుడే 25 లక్షలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి పరిమితులు పెంచారు. కాబట్టి ఇది కూడా పేదలందరికీ ఏదైతే వైద్య ఖర్చులు పెరిగిపోయి పేదలకు అత్యంత భారమైన దీన్ని ముఖ్యమంత్రి గారి వారికి భారం తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. కొండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి నీటి కుళాయి, తర్వాత కాజీ మాన్యంలో డ్రైనేజీ నిర్మాణం, వాటికి సంబంధించి నిధుల విడుదలలో సీఎంఓలు అసంతృప్తి ఉందని ఈ మధ్యకాలంలో మీరు కొంత ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలు తినే తిండిపైన రామోజీ విషం కక్కుతున్నారని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మీడియాను అడ్డం పెట్టుకుని పెత్తందారుడు పేద పిల్లల కడుపు కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగనన్న గోరుముద్ద పథకంపై దారుణమైన కథనాలు ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల మధ్యాహ్న భోజనం కోసం చంద్రబాబు హయాంలో ఖర్చు చేసిన దానికంటే సీఎం జగన్ 50 నుండి 60% అధికంగా నిధులు వెచ్చిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు పిల్లల్లో విటమిన్స్ డెఫిషియన్సీ వస్తుందనే ఉద్దేశంతో సాటెక్ రైస్ ఇంతకుముందు మనం చూసాం. గతంలో ఏదో ముతక బియ్యమో లేకపోతే నూకలో అంటే క్వాలిటీ లేని రైస్ వాడే పరిస్థితుల నుంచి ఈరోజు సాటెక్ రైస్ అంటే తెల్ల బియ్యం, సన్న బియ్యమే కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్స్తో నింపిన బియ్యాన్ని ఈరోజు మనం పిల్లలకు వాడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ మెనూలో ఒక్కొక్క రోజు మండే హాట్ పొంగల్, ప్రతిరోజు కోడిగుడ్డు, చిక్కీ ప్రతిరోజు, ఒకరోజు నిమ్మకాయ పులిహార, టమాటా పచ్చడి, ఒకరోజు సాంబార్ బాత్ మరియు ఉడికించిన కోడిగుడ్లు, ఒకరోజు అన్నం, ఒకరోజు ఆకుకూర అన్నం. ఈ విధంగా అంటే ప్రతిరోజు మళ్ళీ పప్పుచారు, స్వీటు, చిక్కీ, కోడిగుడ్డు ఇవన్నీ కాకుండా పచ్చడి, కూర కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇవ్వటం అనేది చాలా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అదే చెప్తున్నారు కూరగాయల ధరలు పెరిగినా కూడా పట్టింపు లేదని చెప్పేసి. ఇది చాలా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ శాంత కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం. వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చినట్లు శాంత వెల్లడి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 2వ జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం. 19వ డివిజన్లో జగనన్న భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్లు వెల్లడి. మున్సిపల్ కార్మిక సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం. పలు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్. సమ్మె వాయిదాకు అంగీకారం తెలిపిన పలు యూనియన్లు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.